Attention passengers, your flight has been changed into restaurant. Please have a food and enjoy. Thank you. ఎస్, మీరు విన్నది నిజమే. హైదరాబాద్లో ఫ్లైట్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. అచ్చం ఎయిర్పోర్ట్ను పోలి ఉన్న ఈ రెస్టారెంట్ జనాలను అట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ అసలేంటి ఫ్లైట్ రెస్టారెంట్, ఎలా ఉంటుంది? ఎయిర్పోర్ట్లో మనం ఫ్లైట్ ఎక్కడానికి ఎలా అయితే టర్మినల్ నుంచి లోపలికి వెళ్తామో సేమ్ ఈ ఫ్లైట్ రెస్టారెంట్ కూడా ఫస్ట్ టర్మినల్ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. ఈ టర్మినల్కి వెళ్ళి మనకు బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. సో వెళ్దాం రండి. సో ఇక్కడ మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. మనం ఎంతమంది వచ్చామో, ఎన్ని సీట్స్ కావాలి అండ్ మన డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. మన నేమ్స్ అండ్ సిట్టింగ్ ప్లేస్, ఇంకా మనకి ఇక్కడ మెన్యూ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మనకున్న వాళ్ళు ఇక్కడ బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఈ పాస్ తీసుకొని మనకి ఏదైతే బిజినెస్ క్లాస్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోర్డింగ్ పాస్ ఇవ్వడం జరిగింది. ఇది తీసుకొని మనం లోపలికి వెళ్తే మనకు ఈ డీటెయిల్స్లో ఎక్కడైతే మనకి సీట్స్ ఉంటాయో ఆ ప్లేసెస్లో మనకు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. విమానం ఎక్కడం ప్రతి ఒక్కరి కల. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని అందరూ కోరుకుంటారు. కానీ అందరికీ సాధ్యం కాదు. ఫ్లైట్ జర్నీ తెలియకపోవడం, అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు అనేక మందిని ఫ్లైట్కి దూరంగా ఉంచుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఎటువంటి ఇబ్బంది, అధిక మొత్తంలో టికెట్ ధర లేకుండా ఎంచక్కా విమానం ఎక్కేయచ్చు. అదెలా అంటారా? మీరు విన్నది నిజమే. హైదరాబాద్లో ఇప్పుడు ఫ్లైట్ రెస్టారెంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి కూడా. రైల్వే థీమ్, జైల్ థీమ్, ఇలా అనేక థీమ్లతో రెస్టారెంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఇవన్నీ రియాలిటీకి దూరంగా ఉన్నవే. ఇవి ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ ఫ్లైట్ అనేది ఎలా ఉంటుంది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో దీన్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేసేలా సిటీలో ఫ్లైట్ థీమ్ రెస్టారెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. నిజమే, ఫ్లైట్ లాగే ఇవి పోలి ఉంటాయి. ఎక్స్పైర్ అయిన ఫ్లైట్ బాడీతో వీటిని డిజైన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే సిటీలో ఇవి అందుబాటులోకి రాగా ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి తన పేరుతో మల్లారెడ్డి ఎయిర్ సిటీ పేరుతో ఫ్లై హైదరాబాద్ రెస్టారెంట్ బిజినెస్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతమైన షామీర్పేట్లో ఫ్లై రెస్టారెంట్ జనాలను ఆకట్టుకుంటోంది. నిజమైన విమానంలో రెస్టారెంట్ డిజైన్ అంటే సిట్టింగ్ ఉంటుంది. దాంట్లో కూర్చుని ఎంచక్కా ఇష్టమైన ఫుడ్ కూడా తినొచ్చు. అచ్చం ఎయిర్పోర్ట్ లాగే ఉండే ఈ రెస్టారెంట్లో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బోర్డింగ్ పాస్ తీసుకుని చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్లో ఫ్లైట్ ఎక్కడానికి తీసుకువెళ్తారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి ఎంట్రీ ఇస్తారు. మన ఇండియాలోనే ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అనే థీమ్ ఇప్పటి వరకు లేదు కాబట్టి హైదరాబాద్కి ఇది ఒక యాడ్ ఆన్గా అవుతుంది. తెలంగాణ టూరిజంకి కూడా ఇది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే వేరే స్టేట్స్ నుంచి వస్తారో, లేదు అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇది ఒక అట్రాక్టివ్ స్పాట్గా అవుతుందని అయితే మొత్తంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సత్యతో స్వాతి, ఎన్టీవీ హైదరాబాద్. మొత్తంగా హైదరాబాద్ సిటీలో ఫుడ్ బిజినెస్ కు ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరమూ లేదు. చేయాల్సిందంతా ఎటువంటి థీమ్, ఎటువంటి ఫుడ్ అనేది ఆలోచించి బిజినెస్ చేస్తే చాలు. అందుకే ఇప్పుడు అనేక మంది ఫ్లైట్ రెస్టారెంట్ థీమ్తో తమ ఫుడ్ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే సిటీలో ఫ్లైట్ రెస్టారెంట్స్ అందుబాటులోకి రాగా త్వరలోనే మరిన్ని అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.